Hello students, this is Ramarao, lecturer in GFC from Government Junior College, Palvancha, Bhadradri Kottagudem district. Today we are going to learn about first chapter of GFC, General Education. So today's topic is Tropic Sense. Tropic స్పృహ. ఈరోజు మనం అధ్యయనం చేసే చాప్టర్ ట్రాపిక్ స్పృహ. Definition of tropic sense. The sense of observing the tropic rules, tropic signals, and tropic lights by the riders of vehicles is called the tropic sense. It is hazardous for the riders who do not observe tropic rules and who do not have tropic sense. Sense of observing means detecting or knowing of observing the tropic rules. Observe the tropic rules and observe the signals and tropic lights means this all and all understanding that is by bike riders. Bike riders of vehicle riders are nothing but bike riders, maybe car riders or cab riders, lorry drivers or bus drivers. They need to observe the tropic rules and tropic signals and tropic lights. This is called tropic sense. ట్రాఫిక్ స్పృహ రహదారులపై వాహనాల రాకపోకల ప్రక్రియను ట్రాఫిక్ అని అంటారు. ట్రాఫిక్ నిబంధనలపై ఉండవలసిన బాధ్యతా భావాన్ని ట్రాఫిక్ స్పృహ అంటారు. వాహనాన్ని నడుపుట, రోడ్డు నియమాలు పాటించుట, సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క సంకేతాలు పాటించుట, ఇతర వాహనాల గమనానికి సహకరించుట, పాదాచారుల భద్రత మొదలైన అంశాలలో వాహనాలను నడిపే వారి యొక్క బాధ్యతను ట్రాఫిక్ స్పృహని నిర్వచించవచ్చును. రహదారులో ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ జామ్ల నివారణకు, సౌకర్యవంతమైన వాహన రవాణాకు ట్రాఫిక్ స్పృహ ఉపయోగపడుతుంది. ఆధునిక కాలంలో మానవుని అవసరాలు, కార్యకలాపాలు పెరగటంతో ప్రయాణ అవసరాలు కూడా పెరిగాయి. రోడ్డు కూడల వద్ద రద్దీగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం వల్ల ఒక వాహనానికి మరొక వాహనం అడ్డుగా నిలవడం వలన వాహనాల ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. అందుచేత వాహనాల కదలిక ఆగిపోయి స్తంభన ఏర్పడుతుంది. ఈ విధంగా వాహనాల ప్రవాహం ఆగకుండా ఉండటానికి, ప్రమాదాలు నివారించటానికి రోడ్డుపై రద్దీని సక్రమంగా నియంత్రించవలసి ఉంటుంది. రద్దీని నియంత్రించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి రోడ్డు చిహ్నాలు ఉపయోగిస్తారు. మెజర్స్ టు మెయింటైన్ ట్రాఫిక్ సెన్స్. ఇండియా హోల్డ్స్ ది ఫస్ట్ ప్లేస్ ఆఫ్ బీయింగ్ ది వర్స్ట్ ప్లేస్ టు డ్రైవ్ ఏ కార్ ఇన్. ఫస్ట్ వన్, ఇండియన్ డ్రైవర్స్ ఆర్ నాట్ బెస్ట్ నౌన్ ఫర్ their road education. Car drivers, auto drivers, and cab drivers must be educated in traffic rules. India holds the first place of being the worst place to drive a car in. Means car drivers, vehicle drivers are not at all following. Means that much on be following traffic rules by riders. So means Indian holds the first place means the worst place to drive a car in means not at all following by the car drivers. So first one, Indian drivers are not best known for their road education. So means not at all knowing about road education and car drivers. Road drivers and cab drivers must be educated in traffic rules means be educated. Measures to maintain traffic sense. ట్రాఫిక్ స్పృహను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు. రహదారులపై వాహనాలు ప్రయాణించే ప్రక్రియను ట్రాఫిక్ అని అంటారు. వాహనం నడిపేటప్పుడు డ్రైవర్ పాటించవలసిన నియమాలు, బాధ్యతల అవగాహనను స్థూలంగా ట్రాఫిక్ స్పృహ అని అంటారు. ట్రాఫిక్ స్పృహను కలిగించుటకు మరియు పెంపొందించుటకు తీసుకోవాల్సిన చర్యలు. ఫస్ట్ వన్, డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాల పట్ల ఆచరణాత్మక దృక్పథం కలిగి ఉండేటట్లు ప్రభుత్వం చూడవలెను. శిక్షణ పొందిన డ్రైవర్లు మాత్రమే రవాణా చేసేలా చర్యలు తీసుకోవడం. లెట్స్ వి సీ దట్ నెక్స్ట్ పాయింట్. డ్రైవర్స్ నాట్ అబ్జర్వింగ్ సిగ్నల్స్, ఓవర్టేకింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ షుడ్ బి పనిష్డ్ సెవర్లీ.
So means they are not following the rules. They are not following signals and they overtaking and the wrong side they should punish severely. Means that is in the form of fines. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క సంకేతాలను డ్రైవర్లు పాటించేటట్లు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ ఉండవలెను. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడటం, చీమల విధానాన్ని పాటించేలా చూడడం. నెక్స్ట్ అనదర్ మెజర్ ఈజ్ కార్ డ్రైవర్స్, టూ-వీలర్ రైడర్స్ who are driving in drunken conditions must be punished and sometimes their license should be cancelled. So, drunken means if they are drunk and drive, they should be punished, and sometimes their license should be click cancelled. That is form of punished license cancellation or fines that they will be following rules. థర్డ్ వన్, బాధ్యతాయుతమైన పౌర సమాజాన్ని దేశంలో అక్షరాస్యతను పెంచడం ద్వారా ట్రాఫిక్ స్పృహను పెంపొందించవచ్చును. రవాణా చేసేటప్పుడు సాధారణ మానవులకు ప్రమాదాలు జరగకుండా వారికి భద్రత కలిగించేలా చర్యలు తీసుకోవడం. లెట్స్ వి సీ దట్ నెక్స్ట్ పాయింట్. సమ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ ఆర్ నాట్ ఫిట్ టు బి కాల్డ్ రోడ్స్ యాజ్ పేవ్మెంట్స్ డు నాట్ ఎగ్జిస్ట్ అండ్ దే హ్యావెంట్ బీన్ రిపేర్డ్ సిన్స్ లాంగ్ టైమ్. Roads and pavements should be maintained properly to stop road mishaps. So next another measures is pavements means hard surface of the roads. అంటే మంచి రోడ్లు అయి ఉండవు ఇండియన్ రోడ్స్. అండ్ డు నాట్ ఎగ్జిస్ట్ అండ్ దే హ్యావ్ ది నాట్ బీన్ రిపేర్డ్ మీన్స్ రిపేర్లు చేసి ఉండరు సిన్స్ లాంగ్ టైమ్. పేవ్మెంట్స్ షుడ్ బి మెయింటైన్డ్ ప్రాపర్లీ means they should be maintained properly to stop road mishaps. Mishaps means unlucky accidents roads. రిపేర్ చేయడం కూడా ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ బై ది గవర్నమెంట్. భారతీయ రోడ్లు కొన్ని చోట్ల పర్ఫెక్ట్గా లేనందున రహదారి ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నవి. పేవ్మెంట్స్ మీన్స్ హార్డ్ సర్ఫేస్ ఆఫ్ ది రోడ్స్ అంటే మంచి రోడ్లు కావు. కాబట్టి రోడ్డు డివైడర్లను ఏర్పాటు చేయడం, మలుపుల వద్ద విశాలమైన రోడ్లు ఉండేలా చూడటం, అవసరమైన చోట ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసి వాటిని పాటించేలా చూడటం. వీ హ్యావ్ బెటర్ ట్రాఫిక్ రూల్స్, స్ట్రింజెంట్ లైసెన్సింగ్ రెగ్యులేషన్స్ అండ్ బెటర్ రోడ్స్ విత్ పేమెంట్స్ వీ కెన్ కర్బ్ ది మీనస్ ఆఫ్ ట్రాఫిక్. సో స్ట్రింజెంట్ మీన్స్ స్ట్రిక్ట్ లైసెన్సింగ్ రెగ్యులేషన్స్ అండ్ బెటర్ రోడ్స్. సో మీన్స్ మనకు కానీ ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా ఉండి స్ట్రిక్ట్ లైసెన్సింగ్ రెగ్యులేషన్స్ ఉంటే అండ్ బెటర్ రోడ్స్ కానీ ఉంటే, పేవ్మెంట్స్ అంటే కరెక్ట్ రోడ్స్ ఉంటే దట్ వీ క్యాన్ కర్బ్. కర్బ్ మీన్ చెక్ మీనస్ ఆఫ్ ట్రాఫిక్. సో మీనస్ మీన్స్ ట్రీట్ ఆర్ డేంజర్. డేంజర్ ఏదైనా ఉన్నదేమోనని చెక్ చేయవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ట్రాఫిక్ జామ్ లేకుండా చెక్ చేయవచ్చు. పటిష్టమైన వ్యవస్థీకృతమైన నియంత్రణ చర్యలు, జరిమానా ప్రక్రియలు ఉండవలెను. తగినన్ని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లు, ట్రాఫిక్ కోర్టులను ఏర్పాటు చేయవలెను. సో ప్రతి రవాణాదారు రోడ్డుపై రవాణా చేసేటప్పుడు భద్రత అనే అంశాన్ని మనసులో ఉంచుకునే విధంగా చూడడం. పై చర్యలు తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకుంటే ప్రమాదాలు, గాయాల పాలవడం మరియు మరణాలు లాంటి వాటి బారి నుండి రక్షించుకోవచ్చును. So today another topic that we are going to discuss in first chapter of GFC in human rights. Human rights. Human rights in Telugu called Manava Hakkulu. Definition of human rights. Human rights are rights inherent to all human beings, whatever their nationality, place of residence, sex, color, religion, language or any other status. Universal human rights are often expressed and guaranteed by law. In the form of treaties, customary international law, the principle of universality of human rights is the cornerstone of international human rights law. So, definition of human rights. Human rights are the rights inherent to all human beings. So, inherent means people rights are permanent and those are belongs to the human being, those are belong to right to
those are belong to the human beings, and those are permanent. Inherent means people rights are permanent, and those belong to the human beings. And whatever their nationality means, whatever their nationality means జాతీయత, means ఏ జాతి అయినా, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నివసించు స్థలం ఏదైనా, ఆర్ సెక్స్ మీన్స్ మెయిల్ అయినా ఫీమేల్ అయినా, కలర్ వాళ్ళ కలర్ ఏదైనా, బ్లాక్ అయినా వైట్ అయినా, ఏదైనా ఏ కలర్ అయినా, ఆర్ రిలీజియన్ మీన్స్ ఏ మతమైనా, లాంగ్వేజ్ లాంగ్వేజ్ మీన్స్ ఏ లాంగ్వేజ్ అయినా, తెలుగు ఆర్ ఇంగ్లీష్, తమిళ్, హిందీ, ఉర్దూ, మలయాళం, అదర్ లాంగ్వేజెస్, or any other status. Status nothing but rich or poor, their educational or uneducational, whatever it may be, the rights are equal for all. Whatever their nationality, whatever their place of residence, and whatever their sex, whatever their color, whatever their religion, and whatever their language or any other status, those rights to equal. Those rights are permanent for the people. Those rights are belong to the people is called human rights. సో డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవులకు సంబంధించిన అంశాలైన జాతీయత, నివాస స్థలం, సెక్స్, పుట్టిన స్థలం, వర్ణం, మతం, భాష లేదా ఇతర హోదాల నుండి సంక్రమించిన హక్కులను మానవ హక్కులని నిర్వచించవచ్చును. సో మానవ హక్కులు మానవులందరికీ స్వాభావికంగా ఏర్పడిన హక్కులు. ఇవి ప్రపంచవ్యాప్తం మరియు సార్వజనీనం. పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులన్నీ మానవ హక్కులే. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సో డెఫినేషన్, మానవ హక్కుల చట్టం 1993 సెక్షన్ 2D మానవ హక్కులను న్యాయస్థానాల ద్వారా అమలు చేయదగిన మరియు రాజ్యాంగం లేదా అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా హామీ ఇవ్వబడిన జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వపు హక్కు, వ్యక్తి గౌరవ హక్కులను మానవ హక్కులని నిర్వచించింది. సో దేర్ ఆర్ 6 fundamental rights are there in India. Means what are the rights which is following by the people by India? First thing is right to equality. Right to equality is nothing but is a right or equal for all citizens. Means right or equal for all citizens. So, whatever I told you the definition. Next, chronology of events regarding human rights in India. Chronology means arrangements of events and dates. Means events and dates according to their events and how human rights are establishing. That is తెలుగు called భారతదేశంలో మానవ హక్కులకు సంబంధించి కాలానుగుణంగా ఏర్పడిన సంఘటనలు, మానవ హక్కులకు సంబంధించిన కాలానుగుణంగా ఏ ఏ సంఘటనలు ఏ ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయో మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ రిగార్డింగ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. 1829 ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాజ్ ఫార్మలీ అబాలిష్డ్ బై గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ క్యాంపెయినింగ్ బై హిందూ రీఫార్మ్ మూవ్మెంట్స్ సచ్ యాజ్ ది బ్రహ్మ సమాజ్ ఆఫ్ రామ్ మోహన్ రాయ్ against this orthodox Hindu funeral custom of self-immolation of widows after the death of their husbands. సో భారతదేశంలో మానవ హక్కులకు సంబంధించిన సంఘటనల క్రమం. 1829 సతీ సాగమనం రద్దు. 1829లో భర్తలు చనిపోగానే వారి భార్యలు కూడా అదే చితిపై ఎక్కి సతీ సాగమనం చేసేవారు. రాజా రామ్మోహన్ రాయ్ దీనిపై హిందూ ఉద్యమం చేపట్టగా అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ దీన్ని రద్దు చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇన్ 1829 ది ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఫార్మలీ అబాలిష్డ్ బై గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ప్రాక్టీస్ ఆఫ్ సతీ అంటే తెలుగులో భర్తలు చనిపోగానే వారి భార్యను కూడా అదే చిత్తులో సతీ సాగమనం చేసేవారు. అంటే విలియం బెంటింగ్ ఆయన మాజీ బ్రిటిష్ గవర్నర్ జనరల్. అప్పట్లో 1829లో భారతదేశాన్ని పాలించాడు. అతడు ప్రాక్టీస్ ఆఫ్ సతీని రద్దు చేశాడు. ప్రాక్టీస్ ఆఫ్ సతీ మీన్స్ భర్తలు చనిపోగానే వారి భార్యలను కూడా సతీ సాగమనం చేయడం. సో 1929 చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ ప్రొహిబిటింగ్ మ్యారేజ్ ఆఫ్ మైనర్స్ అండర్ 14 years of age is passed. సో 1947 ఇండియా achieves political independence from the British Raj. సో 1929
14 సంవత్సరాల లోపు వయస్సు గల మైనర్లు వివాహం చేసుకోరాదని బాల్య వివాహాల రద్దు చట్టం చేయడమైనది. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ మీన్స్ బాల్య వివాహాలు జరిపించవద్దని యాక్ట్ పాస్ చేయడం జరిగింది. మైనర్స్కి 14 ఇయర్స్ లోపు చేయకూడదు. ఇక్కడ మెయిల్ మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్ అండ్ ఫీమేల్ మ్యారేజ్ ఏజ్ 18 ఇయర్స్ అని చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. సో అండ్ దట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ యాజ్ ఇన్ ఇంప్రిస్మెంట్. ఇంప్రిస్మెంట్ మీన్స్ జైలు శిక్ష ఉంటుంది. ఏజ్ ఫాలో అవ్వకపోతే అంటే 14 ఇయర్స్ లోపు వాళ్లకు మ్యారేజ్ చేస్తే ప్రోహిబిటెడ్ ఇన్ ది ఇయర్ 1929. సో 14 సంవత్సరాల లోపు వయసు గల మైనర్లు వివాహం చేసుకోరాదని బాల్య వివాహాల రద్దు చట్టం చేయడమైనది. సో 1947లో బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రాన్ని సాధించింది. Chronology of Human Rights in India 1950. The Constitution of India establishes a sovereign democratic republic with universal adult franchise. Part 3 of the Constitution contains a Bill of Fundamental Rights enforceable by the Supreme Court and the High Courts. It also provides for reservation for previously disadvantaged sections in education, employment and political representation. సో 1950 భారత రాజ్యాంగ చట్టం ప్రాథమిక హక్కులు, వయోజన ఓటు హక్కు మొదలైనవి. రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగం, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి రిజర్వేషన్లు మరియు సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా ప్రవేశపెట్టబడిన ప్రాథమిక హక్కులు మరియు భారత రాజ్యాంగ నిర్మాణం గణతంత్ర రాజ్యాన్ని సాధించింది. 1950 January 26, after getting political independence, the Indian Constitution of India, Indian Constitution means Indian law, law of India, establishes sovereign democratic republic means India can for take decisions on its own for welfare of country. అంటే ఇండియా వెల్ఫేర్ కోసం ఓన్గా డిసిజన్స్ తీసుకోవడం జరిగింది. ఫ్రీడమ్ దట్ కెన్ హ్యావ్ డిసిజన్స్ దే కెన్ టేక్ బై ఓన్. దీనినే సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటారు. 1952 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్స్ రిఫీల్డ్ బై గవర్నమెంట్ ఫార్మర్ క్రిమినల్ ట్రైబ్స్ categorized as denotified and habitual offenders act 1952 enacted. So 1955 reform of family law concerning Hindus gives more rights to Hindu women. So 1958 Armed Forces Special Power Act 1958. 1952 ప్రభుత్వం ద్వారా క్రిమినల్ ట్రైబ్స్ చట్టం చేయబడింది. అదేవిధంగా 1955 హిందూ స్త్రీలకు చట్టం ద్వారా కుటుంబ హక్కుల చట్టాన్ని చేసింది. 1958 సాయుధ దళాల ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. 1973 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఇన్ కేశవానంద భారతి కేస్ దట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సో ఇంక్లూడింగ్ మెనీ ఫండమెంటల్ రైట్స్, ఈజ్ unalterable by a constitutional amendment. 1973 కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ ప్రవేశిక అంతర్భాగంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చుటకు వీలు లేదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పునివ్వడం జరిగింది. 1975 to 77 State of Emergency in India, extensive rights violations take place. 1978 SC rules in Maneka Gandhi versus Union of India that the rights to life under Article 21 of the Constitution cannot be suspended even in an emergency. 1978 Jammu and Kashmir Public Safety Act 1978/6 or /7 and 1984 Operation Blue Star and the subsequent 1984 Anti-Sikh Riots.
1975-77 మానవ హక్కుల ఉల్లంఘన కారణంగా రాష్ట్ర అత్యవసర పరిస్థితి. 1978 జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజా భద్రతా చట్టం. అదేవిధంగా 1984లో సిక్కుల ఊచకోత కారణంగా ఆపరేషన్ బ్లూ స్టార్. So 1985 to 86, the Sahabeno case, where the Supreme Court recognized the Muslim women's right to maintenance upon divorce, sparks protests from Muslim clergy. To nullify the decisions of the Supreme Court, the Rajiv Gandhi government enacted the Muslim Women's Protection of the Rights on Divorce Act 1986. 1985-86లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ముస్లిం మహిళల రక్షణ మరియు విడాకుల చట్టాన్ని చేయడం జరిగింది. ది సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ ది ముస్లిం ఉమెన్స్ రైట్ టు మెయింటెనెన్స్ అపాన్ డైవర్స్, స్పార్క్స్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ముస్లిం క్లర్జీ. క్లర్జీ మీన్స్ రిలీజియస్, సిబ్బంది రక్షణ ఇచ్చేవారు. స్పార్క్స్ మీన్స్ దే విల్ బీ హ్యావ్ ఫీలింగ్స్, రక్షణ ఉన్నట్టు ఫీలింగ్స్ ఉండేది ముస్లిం ఉమెన్స్కి. అది ఎవరు ఇచ్చేవారంటే రిలీజియస్. సిబ్బంది అంటే మతాధికారులు, అంటే మతపరమైన అధికారులు వారికి రక్షణ కల్పించేవారు. డైవర్స్ తీసుకునే హక్కు కూడా ఉండేది. స్టార్ట్ ఎప్పుడైంది అంటే 1985-86 రాజీవ్ గాంధీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ముస్లిం మహిళలకు రక్షణ మరియు విడాకుల చట్టాన్ని రూపొందించడం జరిగింది. 1993 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. 1993లో మానవ హక్కుల రక్షణ చట్టం ప్రకారం జాతీయ మరియు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు. 2001 సుప్రీం కోర్ట్ passes extensive orders to implement the right to food. 2001లో ఆహారం పొందే హక్కు, రైట్ టు ఫుడ్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2005 a powerful right to information act is passed to give citizens access to information held by public authorities. So 2005 సమాచార హక్కు చట్టం ఆమోదం. ప్రభుత్వ అధికారుల నుండి పౌరులు అవసరమైన సమాచారం పొందేలా సమాచార హక్కు చట్టం 2005. 2005 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ NREGA గ్యారంటీస్ యూనివర్సల్ రైట్ టు ఎంప్లాయ్మెంట్. 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించడం జరిగింది. 2006 సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ రెస్పాన్స్ టు ది పూర్ హ్యూమన్ రైట్స్ రికార్డ్ ఆఫ్ ఇండియన్ పోలీస్. 2006 మానవ హక్కులకు సంబంధించి పోలీస్ సంస్కరణలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ది ట్రేడ్ ఆఫ్ హ్యూమన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్, సెక్సువల్ స్లేవరీ or commercial sexual exploitation for the trafficker or others. This may encompass providing a spouse in the context forced marriage. మానవ అక్రమ వ్యాపారం చట్టవిరుద్ధంగా మరియు వారి ఇష్టానికి వ్యతిరేకంగా మనుష్యులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపుటను మానవుల అక్రమ రవాణా అని నిర్వచించవచ్చును. రవాణా అనే పదం వస్తువుల గమనానికి సంబంధించినది అయినప్పటికీ నేర ప్రవృత్తితో బలవంతంగా తరలించడంతో దీనిని మానవుల అక్రమ రవాణా అని పిలుస్తున్నారు. నేరపూరిత శక్తులు పిల్లలను, స్త్రీలను వ్యాపార వస్తువులుగా భావించటం వలన మానవుల అక్రమ రవాణా జరుగుతుంది. ప్రజల పేదరికం, నిరక్షరాస్యత మరియు స్వార్థపూరిత శక్తుల అక్రమ సంపాదనాశయం మానవుల అక్రమ రవాణాకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చును. భారతదేశంలోనికి నేపాలీ మహిళలు, బంగ్లాదేశ్ మహిళలు, పిల్లలు ఎక్కువగా
అక్రమ రవాణా అవుతున్నారు. ఒక దేశం లేదా ఒక ప్రాంతం నుంచి మరో దేశం లేదా ప్రాంతానికి మనుషులను అక్రమంగా తరలించి వారిచే అసాంఘిక కార్యకలాపాలు, ఉదాహరణకు మహిళలచే వ్యభిచారం, బాలలను కార్మికులుగా మార్చడం వంటివి నిర్వహించి లబ్ధి పొందడాన్ని మానవ అక్రమ వ్యాపారం అని కూడా చెప్పవచ్చును. భారతదేశంలో ఈ అక్రమ వ్యాపారం విలువ 80 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 10,000 మంది నేపాలీ మహిళలను వ్యభిచార కార్యకలాపాల కొరకు భారతదేశంలోకి అక్రమంగా తరలిస్తారు. బంగ్లాదేశ్ నుంచి ప్రతి సంవత్సరం 20 నుంచి 25,000 మంది మహిళలు మరియు బాలలు అసాంఘిక వ్యాపారాల కొరకు తరలించబడుతున్నారు. భావ ప్రకటన స్వాతంత్రం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 భారత పౌరులకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన హక్కును ప్రాథమిక హక్కులలో చేర్చింది. అయితే దీనిలో ఎక్కడా ప్రెస్ అనే పదాన్ని పేర్కొనలేదు. సో ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 2 ఈ హక్కుపై ఈ దిగువ అంశాలను కొన్ని నిబంధనలు విధించింది. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, భారత స్వాతంత్రం మరియు సమగ్రతకు సంబంధించిన అంశాలు. సెకండ్ వన్, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు. థర్డ్ వన్, విదేశాలతో స్నేహ సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఫోర్త్ వన్, ప్రజల శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు. ఫిఫ్త్ వన్, నైతిక విలువలను హుందాతనాన్ని కాపాడటానికి సంబంధించినటువంటి అంశాలు. సిక్స్త్ వన్, కోర్టు ధిక్కారానికి సంబంధించినటువంటి అంశాలు. సెవెంత్ వన్, పరువు నష్టానికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ఎయిత్ వన్, నేర ప్రవృత్తి ప్రోత్సాహానికి సంబంధించినటువంటి అంశాలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 and equivalent acts in the states that require government officials to furnish information required by citizens or face punitive action. Computerization of services and various central and state government acts that established vigilance commissions have considerable reduced corruption or at least have opened up avenues to redress grievances. సమాచార హక్కు చట్టం 2005. సమాచార హక్కు చట్టం 2005 మరియు రాష్ట్రాల్లో దానికి సమానమైన చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారులు తమ కార్యాలయాలకు సంబంధించి పౌరులు కోరిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి లేదా తగిన శిక్షను అనుభవించవలసి ఉంటుంది. దీనితో ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్న అక్రమాలు వెల్లడయ్యే అవకాశం ఏర్పడింది. ఇది దేశంలో అవినీతి నిర్మూలనకు తగిన చేయూతను ఇచ్చింది. సో ఇటువంటి హక్కుల ప్రక్రియలో భాగంగా మానవ పురోగతి, సంక్షేమం ప్రధానంగా మానవ హక్కుల మౌలిక లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి మానవునికి వ్యక్తిత్వ వికాసానికి సహజమైన మానవ హక్కులు ఉండటం అవసరం. చట్టబద్ధమైన హక్కులుగా మానవ హక్కులను గుర్తించి ప్రపంచ దేశాలు మానవ హక్కులకున్న ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి ద్వారా ఎత్తి చూపడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలుగా మానవ హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి రావడం జరిగింది. సో లాస్ట్ స్లైడ్, అసైన్మెంట్ స్లైడ్ దెమ్. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ మీన్డ్ బై ట్రాఫిక్ సెన్స్? ట్రాఫిక్ స్పృహ అనగా అర్థం ఏమిటి? సెకండ్ క్వశ్చన్, డిఫైన్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులను నిర్వచింపుము. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ది మెజర్స్ టు మెయింటైన్ ట్రాఫిక్ సెన్స్? ట్రాఫిక్ స్పృహను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? సో సెకండ్ క్వశ్చన్, రైట్ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ రిగార్డింగ్ హ్యూమన్ రైట్స్. భారతదేశంలో మానవ హక్కులకు సంబంధించిన సంఘటనల క్రమాన్ని క్లుప్తంగా వివరింపుము. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.